ఉంటే గనక గెలుపు గ్యారంటీ వైసీపీకి అనేది లేదు. ఇక్కడ గనక సీట్లు తగ్గితే మొత్తం లెక్క మారుతుంది. 150 స్థానాలు వైనాట్ 175 టార్గెట్ సంగతి పక్కన పెడితే గెలుపుకే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఒక మాస్టర్ ప్లాన్ అయితే మొదలు పెట్టారు. ఎక్కడైతే ఎందుకంటే కూటమి కట్టి 3 పార్టీలు ఏకమవుతున్న వేళ ఎక్కడైతే అసంతృప్తులు ఉన్నారో, సీట్లు దక్కని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒక తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఈ 3 పార్టీలకు సంబంధించిన కీలక నేతల్ని, అసంతృప్తుల్ని తమ వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. దాంతో కాస్తంత ఆ ఓటు బ్యాంక్ తమ వైపుకు తిప్పుకుంటే ఖచ్చితంగా అది కూటమికి గండిపడే అవకాశం ఉంటుంది అనే వ్యూహాత్మక ఎత్తుగడైతే వేస్తుంది. ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించి సీట్లు దక్కని వాళ్ళు ఎవరైతే నిరాశతో ఉన్నారో అటువంటి వాళ్ళందరినీ కూడా తమ వైపుకు తిప్పుకునేందుకు వ్యూహాత్మక ఎత్తుగడ వేస్తుందంటే ఈ మాస్టర్ ప్లాన్ కనుక సక్సెస్ అయితే ఖచ్చితంగా ఈ 101 స్థానాల్లో మళ్ళీ 84 స్థానాలు కనుక దక్కించుకోగలిగితే ఇంకా గెలుపు